అలాగే ఆడుతుంటది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మేము అర్ధరాత్రి పూట బ్యాడ్మింటన్ ఆడటం జరుగుతుంది, అదే మీకు చూపించబోతున్నాను. ఇదిగోండి, వీళ్ళు మా రూమ్ కింద ఉన్న వాళ్ళు. ప్రజెంట్ మేము గాయత్రి హిల్స్లో ఉన్నాము. రాత్రి 12 అయ్యింది. ఈ టైంలో మాకు నిద్ర రాక ఇలా బయటకు వచ్చేసి రోడ్ల మీద బ్యాడ్మింటన్ ఆడుతున్నాము. వీళ్ళు మా రూమ్ కింద ఉన్న వ్యక్తులు. అతని ఫ్రెండ్ ఇతను అనమాట. సో నన్ను కూడా పిలిచారు ఆడుతున్నా అన్న అని చెప్పేసి. నేను వచ్చి వీళ్ళను వీడియో తీస్తున్నాను. చూసారా, చీకటి అవ్వడం వల్ల ఈ వీధిలో అందరూ కూడా నిద్రపోతున్నారు ప్రశాంతంగా. ఒక్క మేము తప్ప నిద్ర రాక ఇలా ఆడుతున్నాము. ఇతనికి ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రిపేర్ అవుతున్నాడు. ఉండి ఉండి రూమ్లో బోర్ కొట్టేసి సడన్గా ఇలా బ్యాడ్మింటన్ తెచ్చేసుకొని రోడ్డు మీద మేము ఆడుతున్నాము. ఇతను వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. ఈ లొకేషన్ వచ్చేసి జూబ్లీ హిల్స్లో గాయత్రి హిల్స్ అని ఉంటుంది, ఆ ఏరియాలో. నార్మల్ డేస్లో అయితే అస్సలు ఆడడానికి వీలు అవ్వదు, ఎందుకంటే చిన్నపిల్లలకి ఇది రిజర్వ్డ్. వాళ్ళు ఎక్కువగా చిన్నపిల్లలే ఆడుతుంటారు. నైట్ టైం ఉండడం వల్ల అందరూ కూడా ఇంట్లో ఉండడం వల్ల ఈరోజు మేము ఆడుతున్నాము. బాగా ఆడుతున్నారు అందరూ కూడా బ్యాడ్మింటన్. నేను కూడా కొద్దిసేపు ఆడడం జరిగింది. ఎట్లా ఆడుతున్నావు? మంచిగా ఆడుతున్నావా? ఇతను లాంగ్ షాట్ బాగా బలంగా గట్టిగా ఆడుతున్నాడు. చూసారా, మా వెనక వాళ్ళు కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి చూస్తున్నారు, ఈ అర్ధరాత్రి పూట ఎవరా ఆడేది అని చెప్పేసి. మీరు కూడా రాత్రిపూట నిద్ర రాక ఇలా గేమ్స్ ఆడింటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో అది నెట్ కాక్ అనేది పైన ఇరుక్కుపోయింది, చెట్లలో పడిపోయింది. ఇప్పుడు దాన్ని బయటికి తీయాలి. అదిగో అక్కడ ఉంది కాకు, కింద పడిపోయింది. సో ఆడినంతసేపు ఆడి మేము కూడా ఇంట్లోకి వెళ్ళిపోయాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.